Protozoa are generally microscopic in nature in size. They found in freshwater, saltwater, and dump soil, while some are intracellular hemoprotozoan parasitic in nature. Some protozoans parasites infect the animals. Today, we discuss about common protozoal disease for cattle. They are babesiosis, anaplasmosis, amoebiasis, trypanosomiasis, theileriosis, leishmaniasis. ఈరోజు లైవ్ స్టాక్ హెల్త్ మేనేజ్మెంట్లోని 5th యూనిట్ ప్రొటోజువల్ డిసీజ్ గురించి నేర్చుకుంటున్నాం. ప్రొటోజువల్ డిసీజెస్కు కారణం ప్రొటోజువా. ప్రొటోజువా అనేది సర్వసాధారణంగా కంటి కనబడినటువంటి సూక్ష్మజీవి. వీటిని కేవలం మైక్రోస్కోప్తో మాత్రమే చూస్తాము. ఇవి ఆకణ పరాన్నజీవులు మరియు స్వేచ్ఛాయుత జీవులుగా, కొన్ని సహానివేశ జీవులుగా నివసిస్తూ ఉంటాయి. ఇవి అన్ని రకాల వాతావరణంలో ఉంటాయి. ముఖ్యంగా మంచినీటిలో, ఉప్పు నీటిలో మరియు బురద నేలలో, కొన్ని కణంతస్థ రక్త పరాన్నజీవులుగా మరి జంతువుల రక్తంలో నివసిస్తూ ఉంటాయి. వీటి వల్ల జంతువులకు అనేక రోగాలు వస్తూ ఉంటాయి. ఈరోజు మరి జంతువులకు వచ్చే సాధారణ ప్రొటోజువల్ డిసీజ్ గురించి నేర్చుకుందాం. అవి ఒకటి బెబీసియాసిస్, అనప్లాస్మోసిస్, అమీబియాసిస్, ట్రిపానోసోమియాసిస్, థైలేరియాసిస్, లీష్మానియాసిస్. ఈ వ్యాధుల గురించి మనం క్షుణ్ణంగా నేర్చుకుందాం. ముందుగా టుడే టాపిక్ ఈజ్ babesiosis, anaplasmosis, amoebiasis. Now we continue this topic. Babesiosis. Babesiosis common name: tick fever, cattle fever, Texas fever, red water fever, pyroplasmosis. బెబీసియాసిస్ వ్యాధిని సాధారణంగా రకరకాల పేరుతో పిలుస్తారు. ముఖ్యంగా టిక్ ఫీవర్ అని, క్యాటిల్ ఫీవర్, టాక్సస్ ఫీవర్, రెడ్ వాటర్ ఫీవర్, పైరోప్లాస్మాస్ అనే పేర్లతో పిలుస్తూ ఉంటారు. డెఫినేషన్: బెబీసియస్ ఈజ్ ఏ tick transmitted intracellular hemoprotozoan infection of cattle, buffalo, sheep, goat, horse, dog, pig, wild animals and characterized by fever, anemia and hemoglobinuria. ఇక్కడ డెఫినేషన్ చూసినట్లయితే బెబీసియస్ అనే వ్యాధి ఈ గోమార్లు లేదా టిక్స్ వ్యాపించేటువంటి కణంతస్థ రక్త ప్రొటోజువల వల్ల వచ్చేటువంటి వ్యాధి. ఈ వ్యాధి ఆవులకు, గేదెలకు, గొర్రెలకు, మేకలకు, గుర్రాలకు, కుక్కలకు, పందులకు మరియు వన్యప్రాణులన్నిటి కూడా ఈ వ్యాధి వచ్చును. ఈ వ్యాధి వచ్చినప్పుడు ఆ జంతువుల్లో జ్వరం, రక్తహీనత మరియు మూత్రంలో రక్తం పడడం వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. దీస్ ఆర్ ద సమ్ హోస్ట్. Etiology: the disease is caused by Babesia bigmina, Babesia bovis, and cattle.
వ్యాధిజనక శాస్త్రం చూసినట్లయితే బెబీసియా అనే వ్యాధి బెబీసియా బిగ్మేనా లేదా బెబీసియా బోవిస్ అనేటువంటి ప్రోటోజువాల వల్ల ఈ ఆవులకు బెబీసియస్ వ్యాధి వచ్చును. ట్రాన్స్మిషన్ మోస్ట్లీ ఎగ్జోటిక్ బ్రీడ్స్ ఆఫ్ క్యాటిల్ ఆర్ మోర్ సస్పెక్టబుల్ transmitted from affected to healthy animals through ticks, namely Bophelis, Exodus ricinus. సాధారణంగా ఈ వ్యాధి విదేశీ జాతి ఆవుల లోపట ఎక్కువగా సంక్రమించే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధిగ్రస్త పశువుల నుండి ఆరోగ్యవంత పశువులకు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇవి టిక్స్ వల్ల వ్యాపించే వ్యాధి. ముఖ్యంగా ఈ వ్యాధిని కొన్ని రకాల టిక్స్లు ఈ వ్యాధిని వ్యాపింపచేస్తుంటాయి. అవి బోఫిలస్, ఎక్సోడిస్ రెసినస్ అనేటువంటి పేర్లు గల ఈ గోమారి మరి ఈ టిక్స్ వల్ల ఈ వ్యాధిగ్రస్త పశువుల నుండి ఆరోగ్య పశువులకు వ్యాపింపచేయును. క్లినికల్ ఫైండింగ్స్: ద ఎఫెక్టెడ్ animals show high temperature 104 to 106 degree Fahrenheit. Hemoglobinuria may noted within 48 hours. Diarrhea and precedes constipation. Mucous membrane are paled. There is jaundice. Spasm of anal sphincter, pipe stem, ficus. Animals are unable to stand on their feet in spite of support. Infection may be central nervous system leading to coma. ఈ బెబీసియస్ వ్యాధి వచ్చినప్పుడు పశువుల్లో కనిపించే వ్యాధి లక్షణాలు చూసినట్లయితే ఆ పశువులు అధిక శరీర ఉష్ణోగ్రత గురి అవుతాయి. ముఖ్యంగా 104 నుంచి 106 డిగ్రీ ఫారెన్హీట్ శరీర ఉష్ణోగ్రత పెరుగును. మరి శరీర ఉష్ణోగ్రత పెరిగిన 48 గంటల లోపల వాటి మూత్రం నుండి రక్తం పడడం గమనిస్తాము. అంతేకాకుండా మరి నీళ్ళ విరేచనాలు కలగడం, శరీరంలో ఎక్కడైతే శ్లేష్మ గ్రంథులు ఉన్నాయో ఆ ప్రాంతం అంతా కూడా వర్ణరహితంగా మారడం, మరి అవి జాండీస్కు గురి కావడం జరుగుతూ ఉంటుంది. వీటి యొక్క అవస్కరం నుండి మరి మల విసర్జన అనేది పేడ ఒక పైపు లాగా జిగురుగా మరి వేలాడుతున్నటువంటి కనిపిస్తూ ఉండును. ఈ పశువులు తన కాళ్ళ మీద అవి ఎలాంటి సపోర్టు లేకుండా నిలబడలేవు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నట్లయితే కేంద్ర నాడీ వ్యవస్థపై ప్రభావం చూపును. దానివల్ల చివరకు అవి కోమలో ఉండును. ఇవి ముఖ్యమైనటువంటి బెబీసియా యొక్క వ్యాధి లక్షణాలు చెప్పవచ్చు. ఇక్కడ Diagnosis made on the presence of parasites in the blood smear. Rod coma-shaped organisms are seen in the RBC. వ్యాధి నిర్ధారణ చూసినట్లయితే వ్యాధిగ్రస్త పశువుల యొక్క రక్తాన్ని మనం మైక్రోస్కోప్ కింద రక్త పరీక్ష చేసినట్లయితే ఆ రక్తం లోపల ముఖ్యంగా ఆర్బీసీలో ఈ రాడు మరియు కామ ఆకారమైనటువంటి పరాన్నజీవులు మనకు క్లియర్గా కనిపిస్తాయి. ఈ విధంగా రాడ్ కామ ఆకారమైనటువంటి
ఈ పర్ణజీవులను ఆధారంగా చేసుకొని ఇది బెబీసియస్ వ్యాధిగా గుర్తించవచ్చు. ఇక ఒక బ్లడ్ ఫిలిం, అందులో మీకు క్లియర్గా పింక్ కలర్లో, గ్రీన్ కలర్లో ఆర్బీసీ లోపల ఉన్నటువంటి పర్ణజీవులు మనం క్లియర్గా గుర్తించవచ్చు. ట్రీట్మెంట్: ద డ్రగ్ ఆఫ్ చాయిస్ ఈజ్ డైమెంజిన్ అసిటేట్ 3.5 milligram kg for body weight, deep intramuscular, or oxytetracycline 10 milligram kg for body weight, injection for muscle or injection for venous for 5 days. Can be treated if the drug of choice is not available. Supportive therapy with dextrose 20% 1 liter, injection for venous, and hemotonic should be considered. బెబీసియస్ వ్యాధికి చికిత్స: వ్యాధి సోకినటువంటి పశువుకు డైమజిన్ అసిటేట్ ఇంజెక్షన్ను 3.25 milligram kg ఫర్ బాడీ వెయిట్ చొప్పున మరి కండరాలకు ఎప్పించవలను. ఆక్సిటెట్రాసైక్లిన్ 10 milligram kg ఫర్ బాడీ వెయిట్ చొప్పున ఈ మజిల్కు కానీ నరాలకు కానీ ఇంజెక్షన్ 5 రోజుల వరకు చేయించవలను. వీటితో పాటు మరి ఖచ్చితంగా వాటికి 20% డెక్స్ట్రోజ్ ఫ్లూయిడ్స్ను ఎక్కించవలను. మరియు హీమోటానిక్స్ కూడా వాటికి ఖచ్చితంగా వాటికి తాపవలెను. ఈ విధంగా చేసినట్లయితే ఈ బెబీసియస్ వ్యాధిని మనం తగ్గించవచ్చు. కంట్రోల్: affected animal should be isolated and treated. If animal is tick infested, ascarids should be used. The animal should be allowed in the shed only after avoid of ticks. ఇక బెబీసియస్ వ్యాధిని కంట్రోల్ చేయడానికి ముందుగా వ్యాధిగ్రస్త పశువులు ఏవైతే ఉంటాయో వాటిని వెంటనే గుర్తించి వాటిని ఆరోగ్యవంత పశువుల నుండి అంటే మంద నుండి సపరేట్గా తీసి వాటికి ఖచ్చితంగా చికిత్స చేయించవలెను. మరి పశువులకు ఈ టిక్స్ ఎక్కువగా ఉన్నట్లయితే వాటికి ఈ టిక్స్ నాశక సంవరణను మార్కెట్లో లభిస్తూ ఉంటాయి. వాటిని ఆస్కరిసైడ్స్ అని పిలుస్తారు. వీటిని పశువుల చర్మంపై పిచికారీ చేయవలను. అంతేకాకుండా ఎక్కడైతే ఈ టిక్స్ దాగి ఉన్నాయో ఆ మొత్తాన్ని కూడా షెడ్ యొక్క మరి పైకప్పు కావచ్చు, గోడలు కావచ్చు, వీటన్నిటి కూడా ఈ ఆస్కరిసైడ్స్ను పిచికారీ చేయవలను. షెడ్ లోపల ఎలాంటి టిక్స్ లేకుండా నిర్మూలించవలను. అప్పుడు మాత్రమే పశువులను ఆ షెడ్లోకి రావడానికి అనుమతి ఇవ్వవలను. నెక్స్ట్ అనదర్ protozoal disease, anaplasmosis or gall sickness. Definition: anaplasmosis is an intracellular hemoprotozoan disease, also known as gall sickness. It is an infection transmissible disease of cattle, sheep, goat characterized by progressive anemia, icterus, and debility. ఇప్పుడు రెండవ ప్రోటోజువన్ డిసీజ్ అయిన పశువులకు వచ్చిన డిసీజ్లో అనప్లాస్మాసిస్ అనేది అతి ముఖ్యమైనది. మరి ఇది కూడా కణంతస్థ రక్త పర్ణజీవి. ఇది పశువుల రక్తంలో నివసిస్తూ ఉంటుంది. మరి దీన్ని సాధారణంగా గాల్ సిక్నెస్ అని కూడా పిలుస్తారు. ఈ వ్యాధి
కేవలం పశువులకే కాకుండా గొర్రెలకు మేకలకు కూడా ఈ వ్యాధి కలిగించును. ఈ వ్యాధి వచ్చినప్పుడు రక్తహీనత మరియు పచ్చ కామెర్లు, ఆ వ్యాధి సోకిన జంతువులన్నీ కూడా చాలా బలహీనంగా మారుతూ ఉంటాయి. ఇటియాలజీ: ద కాజ్గేటివ్ ఏజెంట్ ఈజ్ అనప్లాస్మా స్పీసెస్ which is seen in red blood cells. The cattle having Anaplasma marginae, sheep and goat Anaplasma ovis, horses Anaplasma equi. These Anaplasma species to affect the specialized animal. ఇక్కడ ఇటియాలజీ చూసినట్లయితే అనేక రకాలైనటువంటి అనప్లాస్మా జాతులు వివిధ రకాల జంతువులకు వ్యాధులు కలిగిస్తూ ఉంటాయి. వాటిలో ముఖ్యంగా ఆవులకు చూసినట్లు ఆవుల లోపల ఈ అనప్లాస్మా మార్జిన్ వల్ల అనప్లాస్మాసిస్ వ్యాధి వచ్చును. గొర్రెలు మేకలకైతే అనప్లాస్మా ఓవిస్ వల్ల అనప్లాస్మాసిస్ వ్యాధి వచ్చును. హార్సెస్కి వచ్చినట్లయితే మరి అనప్లాస్మా ఈక్వై అయినటువంటి ప్రోటోజువా జీవి వల్ల అనప్లాస్మాసిస్ వ్యాధి కలుగును. ట్రాన్స్మిషన్: ఓన్లీ ఎఫెక్టెడ్ బ్లూ సక్కింగ్ ఇన్సెక్ట్ ఆర్ టిక్స్ ఫ్రమ్ ఇన్ఫెక్టెడ్ టు healthy animals. Mechanical transmission of deworming and mechanical transmission by flies through contaminated surgical instrument. Blood transmission. ఇక్కడ వ్యాధి వ్యాప్తి చూసినట్లయితే వ్యాధి వ్యాప్తి ముఖ్యంగా ఈ రక్తాన్ని పీల్చే కీటకాల వల్ల మరియు ఈ టిక్స్ వల్ల అనారోగ్య పశువుల నుంచి ఆరోగ్య పశువులకు వ్యాధులను వ్యాపింపజేస్తూ ఉంటాయి. అంతేకాకుండా మరి కొన్ని రకాలైనటువంటి పరికరాల వల్ల కూడా ఈ వ్యాధి వ్యాపించును. ముఖ్యంగా డీహార్నింగ్ చేసేటప్పుడు మరియు కొన్ని రకాలైనటువంటి కలుషితమైనటువంటి ఒక పనిముట్లను ఆడినట్లయితే ఆ పనిముట్ల వల్ల కూడా మీకు వ్యాధి సంక్రమించే అవకాశం ఉంటుంది. మరియు రక్త మార్పిడి చేయడం వల్ల కూడా ఈ వ్యాధి సంక్రమించును. షోయింగ్ లైఫ్ సైకిల్ ఇన్ టిక్స్ ట్రాన్స్మిటెడ్ animal. Clinical signs: the affected animals show high temperature 105 degree Fahrenheit, exhaustion, lack of rumination, loss of appetite. Animal walk with stiff, unsteady gait. Glands are enlarged, rough coat, edema around the eyes, constipation with dark blood colored faces, anemia, frequent urination. Pregnant animal may be aborted. ఇక్కడ అనప్లాస్మాసిస్ వ్యాధి వచ్చినప్పుడు కనిపించే లక్షణాలు చూసినట్లయితే వ్యాధి లక్షణాలు చూసినట్లయితే ముందుగా వ్యాధి సోకినటువంటి పశువులు అధిక శరీర ఉష్ణోగ్రత పెరుగును. ముఖ్యంగా 105 డిగ్రీ ఫారెన్హీట్కు పెరుగును. మరి ఆ పశువులు అలసటకు గురి అవుతాయి, నెమరు వెయ్యవు, ఆకలి మందగించును, ఇవి సరిగ్గా నడవలేవు. మరి గ్రంథులన్నీ కూడా వాపు గురి అవుతాయి, శరీరం అంతా కూడా గరుకుగా మారును. కంటి యొక్క చుట్టు భాగాలు అంటే కన్ను చుట్టు భాగాలన్నీ కూడా వాపు గురి అవుతాయి. వీటి యొక్క పేడ లోపట నల్లని రక్తము పడడం గమనిస్తూ ఉంటాము. అంతేకాకుండా రక్తహీనత గురి అవుతూ ఉంటాయి. మరియు నిరంతరం మూత్ర విసర్జన చేయును. ఒకవేళ ఆ పశువులు ప్రెగ్నెంట్ ఉన్నట్లయితే మరి అవి అబార్షన్కు గురి అవుతాయి. పై లక్షణాలను ఆధారంగా చేసుకుని ఈ యొక్క వ్యాధి అనప్లాస్మాసిస్ వ్యాధిగా గుర్తించవచ్చు. ట్రీట్మెంట్ ఈజ్ బై యూజింగ్ oxytetracycline 10 mg/kg for body weight, injection for venous
or injection for muscle for 3 days to 5 days. Use of B complex and hemotonic drugs are recommended. ఇక్కడ అనప్లాస్మిస్ వ్యాధిని తగ్గించడానికి ఆక్సిటెట్రాసైక్లిన్ అనేటువంటి యాంటీబయాటిక్స్ను 10 మిల్లీగ్రామ్ కేజీ ఫర్ బాడీ వెయిట్ చొప్పున మరి నరాలకు కావచ్చు లేదా కండరాలకు కావచ్చు ఇంజెక్షన్ చేయవలను. ఈ విధంగా 3 నుంచి 5 రోజులు నిత్యం ఇంజెక్షన్ చేయడం వల్ల మరి వ్యాధి తగ్గిపోయే అవకాశం ఉంటుంది. దాంతోపాటు బి కాంప్లెక్స్ను మరి హీమోటానిక్స్ కూడా వాటికి ఇవ్వడం వల్ల అవి త్వరగా కోలుకునే అవకాశం ఉండును. ప్రివెన్షన్ అండ్ కంట్రోల్. ఐసోలేషన్ అండ్ డిస్పోజల్ ఆఫ్ ఆర్కేరియస్ ఎనిమల్ ఇన్ఫెక్టెడ్, control in the shed and on animal by spraying insecticide, use of proper sterilization, injection and instruments. ఇక్కడ ప్రివెన్షన్ మరి కంట్రోల్ చూసినట్లయితే ముందుగా వ్యాధికి గురి అయినటువంటి పశువులను గుర్తించి లేదా వ్యాధికి వాహకాలుగా ఉన్నటువంటి పశువులను వెంటనే గుర్తించి వాటిని మంద నుండి వేరుగా ఉంచవలను. షెడ్డులో మరి రక్తం పీల్చే కీటకాలు కావచ్చు, టిక్స్ కావచ్చు ఎక్కువ మొత్తంలో ఉన్నట్లయితే వాటిని టిక్స్ నాశకాలను ఆ పశువుల శరీరం పైన షెడ్ యొక్క మరి లోపలి భాగాన గోడలకు ఈ యొక్క పిచికారి చేసి ఆ టిక్స్ లేకుండా పూర్తి స్థాయిలో నిర్మూలించవలను. అంతేకాకుండా పశువులకు ఇంజెక్ట్ చేయడానికి ఉపయోగించే సిరంజిలను కానీ మరి వాటి చికిత్స చేయడానికి ఉపయోగించే పరికరాలను ఖచ్చితంగా స్టెరిలైజ్ చేసి లేదా డిస్ఇన్ఫెక్ట్ చేసిన తర్వాతనే వాటిని ఉపయోగించవలను. ఈ విధంగా చేసి వాటిని వ్యాధిని కంట్రోల్ చేయవచ్చు. వ్యాక్సినేషన్. living anaplasmal marginal vaccine, living anaplasmal centriole vaccine, frozen anaplasmal marginal vaccine or killed anaplasmal marginal vaccine. ఈ 4 రకాల వ్యాక్సిన్లు మనకు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. వీటిని అది ఎక్కడైతే ఈ వ్యాధులు ప్రబలుతున్నటువంటి ముందుగానే వ్యాధి ప్రబలక ముందుగానే ప్రతి పశువు కూడా ఈ యొక్క టీకాలు ఇప్పించినట్లయితే వ్యాధుల నుంచి మనం విముక్తి కలిగించవచ్చు. ఇప్పుడు అమీబియాసిస్. నౌ అమీబియాసిస్. ఇంట్రడక్షన్. Amoeba are unicellular organism, most of which are non-pathogenic. Entamoeba bovis in the intestine of cattle is non-pathogenic. Transmission. Entamoeba transmission of infection is by ingestion of mature cyst. ఈ ప్రోటోజువల్లో అతి ముఖ్యమైనటువంటిది అమీబా. అమీబా అనేది మరి ఆకణ సూక్ష్మజీవి. వీటిని యూనిసెల్యులార్ అని పిలుస్తారు. వీటి నిజమైనటువంటి కణ నిర్మాణం వీటిలో కనిపించదు కాబట్టి వీటిని యూనిసెల్యులార్ జంతువులు అని పిలుస్తారు. ఇవన్నీ కూడా సాధారణంగా మరి స్వేచ్ఛాజీవులుగా ఉంటాయి. అమీబాల్లో కొన్ని మాత్రమే వ్యాధులను కలిగిస్తూ ఉంటాయి. మిగతావన్నీ కూడా వ్యాధి రహితంగానే జీవిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఇవి మంచినీటిలోను ఉప్పు నీటిలోనూ నివసిస్తూ ఉంటాయి. కానీ ఒక ఎంటామీబా బోవిస్ అనేది మాత్రమే మరి పశువుల పేగులో అంతర ప్రాణజీవిగా నివసిస్తూ ఉంటుంది. దానివల్ల పశువుకు అమీబియాసిస్ అనే వ్యాధి రావడం జరుగుతుంది. వ్యాధి వ్యాప్తి. సాధారణంగా వ్యాధి వ్యాప్తి చూసినట్లయితే ఎంటామీబాలు మరి
అవి తినేటువంటి దానిలో కావచ్చు, ముఖ్యంగా కలుషితమైనటువంటి దాన మరియు కలుషితమైనటువంటి గడ్డిని తీసుకున్నట్లయితే ఆ గడ్డి లోపట మరి ఈ యొక్క మ్యాచ్యూర్ సిస్టులు ఉన్నట్లయితే ఈ యొక్క వ్యాధి సంక్రమించును. Diagnosis. The disease is diagnosed by examination of feces for the presence of trophozoite and cyst. ఈ వ్యాధిని నిర్ధారణ చూసినట్లయితే వ్యాధిగ్రస్త పశువు విసర్జించే యొక్క పేడ పరీక్ష చేసినట్లయితే ఆ పేడ లోపల ట్రోపోజాయిడ్స్ మరియు సిస్టులు కలిగి ఉండడం గమనిస్తాము. వీటి వల్ల పశువుకు అమీబియాసిస్ వ్యాధి సోకిందని చెప్పవచ్చు. These are the life cycle of Entamoeba histolytica. ఇక్కడ ఎంటామీబా హిస్టాలికా చూపించడం జరిగింది. ఎంటామీబా యాక్చువల్గా ఎంటామీబా బోవిస్ బదులు ఇక్కడ సేమ్ అదేటువంటి లైఫ్ సైకిల్ ఇక్కడ ఉంటుంది కాబట్టి ఇది మానవులు కలిగించేది. మనం పశువుల లోపల కూడా ఇదే విధంగా ఉండడం చూపించడానికి ఎగ్జాంపుల్గా నేను పెట్టడం జరిగింది. Now assignment. What is tick fever? Mention the causative organism of anaplasmosis. How do you diagnose babesiosis disease? What is gall sickness disease? Write short notes on amoebiasis, anaplasmosis. ఇక్కడ అసైన్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి విద్యార్థులు ఈ క్వశ్చన్స్ అన్నింటినీ నోట్స్లో రాసుకొని వీటికి సంబంధించినటువంటి ఆన్సర్లను తయారు చేసుకోగలరు. ప్లీజ్ నోట్ డౌన్ దిస్ క్వశ్చన్స్ అండ్ ప్రిపేర్ ఆన్సర్స్. ఈరోజు ప్రోటోజోవా డిసీజ్లో కొన్నిటిని మనం తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా బెబీసియాసిస్, అనప్లాస్మాసిస్, అమీబియాసిస్ వ్యాధుల గురించి మనం క్షుణ్ణంగా ఈరోజు నేర్చుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ వ్యాధుల లోపల వ్యాధిజనకం పేరు మరియు వ్యాధి వ్యాప్తి, వ్యాధి చికిత్స, మరి వీటితో పాటు వ్యాధి ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ను గుర్తుపెట్టుకొని మంచిది.